బాబ్రీ కేసులో బీజేపీ అగ్రనేతలకు సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కేంద్ర మంత్రి ఉమాభారతితో సహా మొత్తం 12 మంది కోర్టు 120B నేరపూరిత కుట్ర కింద అభియోగాలను నమోదు చేసింది. సీబీఐ ఛార్జ్ షీట్లో పేర్కొన్న సెక్షన్ల నుంచి తమను మినహాయించాలన్న బీజేపీ నేతల పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టేసింది. అంతకుముందు ఇదే కేసులో బీజేపీ అగ్రనేతలకు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ ఇచ్చింది. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కేంద్ర మంత్రి ఉమాభారతి సహా మొత్తం 12 మంది నిందితులకు 20,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. नहीं होना चाहिए। ये तो हमारा काम था डिस्चार्ज पे, हम लोगों पे आर्गू करना, डिस्चार्ज को आर्गू। ये हम लोग का काम आर्गूमेंट करना है। वी कैन नॉट से अबाउट द जजमेंट कि किस दिशा में जजमेंट होगा, ये है। और बाकी सारे लोग निजी मुचलके पे छूट गए। 20,000 रुपए का ओरली उन्होंने कहा। आज जो प्रोसीडिंग निजी मुचलके पे जितने लोग आए थे, माननीय अडवाणी जी, जोशी जी, सभी लोग निजी मुचलके पे छूट गए हैं। डिस्चार्ज एप्लीकेशन बचाव पक्ष की तरफ से हम लोगों ने मूव किया था। डिस्चार्ज एप्लीकेशन पर कोर्ट ने अभी जजमेंट लिखा रही है। वो अगर अलाउ करते हैं तो मुकदमा नहीं चलेगा, और डिस्चार्ज पे अगर उसको रिजेक्ट करते हैं तो चार्ज फ्रेम होंगे। डिस्चार्ज एप्लीकेशन पे हमने वही कहा है जो पहले भी कहते रहे हैं कि इन लोगों का कोई मेड आउट केस नहीं होता है। इनका बाबरी स्ट्रक्चर के विध्वंस में किसी तरह से योगदान नहीं था। ये लगातार क्राउड को रोक रहे थे। यही हमारा కేసు విచారణ నేపథ్యంలో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా ఇతర నిందితులు లక్నోలోని సీబీఐ స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు. బాబ్రీ కేసు విచారణ సందర్భంగా లక్నోలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. కోర్టుకు హాజరయ్యే ముందు ఎల్కే అద్వానీతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమావేశమై చర్చలు జరిపారు. బాబ్రీ విధ్వంసం కేసులో ఎల్కే అద్వానీతో సహా 12 మందిపై క్రిమినల్ కేసుల పునరుద్ధరణకు అనుమతినిస్తూ గత నెలలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 2 ఏళ్లలోపు కేసు విచారణను పూర్తి చేయాలని ట్రయల్ కోర్టుకు సూచించింది. అందులో భాగంగానే ప్రస్తుతం సీబీఐ ప్రత్యేక కోర్టులో బాబ్రీ కేసు విచారణ జరుగుతోంది. అయోధ్యలో 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో అప్పట్లో అద్వానీతో సహా 13 మందిపై కేసులు నమోదయ్యాయి. మురళీ మనోహర్ జోషి, కేంద్ర మంత్రి ఉమాభారతి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్, వినయ్ కతియార్ లాంటి నేతలపై దాఖలైన అభియోగాలను రాయ్బరేలీ కోర్టు కొట్టేసింది. కింది కోర్టు నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు కూడా సమర్థించింది. అయితే హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 2010లో సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. వారిపై కేసులను పునరుద్ధరిస్తూ తీర్పునిచ్చింది సుప్రీం ధర్మాసనం.